కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్ ఆరోపించారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణం బుక్తాపూర్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 100 ఏళ్ల క్రితం సిపిఐ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ప్రజా కార్మిక సమస్యలపై నిత్యం పోరుబాట కొనసాగిస్తుందన్నారు. సిపిఐ శతవసంతాల ముగింపు ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తిరస్కరించబడ్డారు, రాజ్యానికి దూరమైంది. ఇవాళ ప్రజలు మీకు ఓట్లేసి రాజ్యాధికారంలోకి తీసుకొచ్చినారు కనుక మీరు కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు పరచలేకపోతే ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కనుకనే ప్రజల తిరస్కరణకు గురి కాకుండా ఆనాడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి మాటను ఇవాళ ప్రాజెక్టులు కానీ విద్య వైద్యం పట్ల కానీ దృష్టిని కేంద్రీకరించాలి. అట్లాగే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. ఈ అన్ని సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాగే ప్రజలకు మాట ఇచ్చింది. నిధులు నీళ్లు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చి వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అమలుపరచలేదు. ఇవాళ మీరు ప్రభుత్వం పేరిట అధికారంలోకి వచ్చినారు, మీరు కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ప్రజల తిరస్కారానికి గురవుతారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దాడులు కొనసాగిస్తూ ఉన్నది. ఈ దాడుల నియంత్రణకు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఐక్య వేదిక మీదకి వచ్చి ఉద్యమాలు కొనసాగించడం వల్ల మన సమస్యలు పరిష్కరించుకుంటామనే ఆత్మవిశ్వాసంతో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి.